Development. So development is a complex idea. It refers to overall progress and growth in economical, social, environmental, and health spheres of a country. Development should be sustainable development because protect our future generations. We kept in mind that sustainability of development is crucial. అంటే ఒక దేశ ఆర్థిక సామాజిక పర్యావరణ ఆరోగ్య రంగాల్లో వచ్చిన పురోగతిని ప్రగతిని మనం అభివృద్ధి అంటాం. ఈ అభివృద్ధి సుస్థిరాభివృద్ధి ఉండాలి. సుస్థిరాభివృద్ధి కానిది అభివృద్ధే కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇండివిజువల్ డెవలప్మెంట్. సో ఇండివిజువల్ డెవలప్మెంట్ డిఫైన్స్ యాజ్ ఎ పర్సన్ గ్రోస్ mentally and physically strong and maintain a healthier lifestyle is called development. అంటే ఒక వ్యక్తి మానసికంగా భౌతికంగా బలంగా ఉంటూ ఆరోగ్యవంతమైనటువంటి జీవనశైలిని కలిగి ఉంటే అది వ్యక్తిగత అభివృద్ధి అంటారు. సుస్థిర అభివృద్ధిలో వ్యక్తిగత అభివృద్ధి కూడా ఇమిడి ఉంటుంది. థర్డ్ కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఆర్ ది టూ నోషన్స్ ఆఫ్ డెవలప్మెంట్. వన్, డిఫరెంట్ పర్సన్స్ కెన్ హ్యావ్ different developmental goals. 2, what may be development for one may not be development for the other. It may even be destructive for the other. అంటే విభిన్న వ్యక్తులు విభిన్న అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్రికెటర్ విల్ హ్యావ్ ఏ గోల్ ఆఫ్ స్కోరింగ్ ఏ సెంచరీ rather than getting income. A businessman will have an objective to get brand value of his product rather than getting good income and more income. Example for the second notion is dams provide water for irrigation and for generating electricity. అంటే ఆనకట్ల కట్టడం వలన వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించవచ్చు. అలాగే విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేయవచ్చు. అయితే ఆనకట్ల కట్టడం వలన గిరిజనులు ఎక్కువగా నిరాశ్రులు అవుతారు. అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇది వృక్ష సంపద మరియు వన్యప్రాణుల ఆవాసాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బిల్డింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అట్ సీ కోస్ట్ ప్రొవైడ్ అఫోర్డబుల్ పవర్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇండస్ట్రీస్. అంటే తీర ప్రాంతాలలో అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మించడం వలన మనం అత్యంత చౌకగా గృహాలకి మరియు పరిశ్రమలకి విద్యుత్తుని అందజేయగలం. బట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అఫెక్ట్స్ ది లైవ్లీహుడ్ ఆఫ్ ఫిషర్మెన్. ఇట్ పోజ్ గ్రేట్ డేంజర్ అండ్ థ్రెట్ టు మెరైన్ బయోడైవర్సిటీ. అంటే ఇది సముద్ర జీవ వైవిధ్యతని ప్రభావితం చేస్తుంది. బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ టాపిక్, ఇన్ మై వ్యూ, ఇండియా షుడ్ హ్యావ్ ఎ డెవలప్మెంటల్ గోల్స్ like reducing income inequalities and equitable distribution of resources among people to become largest economy in the world.